హలో! హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి కొత్త రెసిపీ వచ్చేసి బీరకాయ ఫ్రై అండి. బీరకాయ ఎంతమందికి తెలుసో తెలీదో కానీ చాలా హెల్తీ అయిన రెసిపీ. ఎందుకంటే ఇది పీచు పదార్థం కాబట్టి దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో, చాలా హెల్తీ అయిన రెసిపీ. ముందుగా బీరకాయని శుభ్రంగా వాష్ చేసుకొని, లైట్‌గా పీల్ చేసుకొని, చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవుతుంటది. ఇందులో పోపు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు, కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. సెమీ సాఫ్ట్ అవ్వాలి. ఇలా సాఫ్ట్ అవుతున్నప్పుడు ఇందులోనే ఫ్రెష్‌గా తీసుకున్న కరివేపాకును కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలయి పెట్టేసుకుందాం. పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయని కూడా వేసేసుకుందాం. బీరకాయని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపెట్టుకొని బీరకాయలోని వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో, వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ఫ్రై అవుతుంటది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల వాటర్ అనేది తొందరగా ఇంకిపోతాయి. బీరకాయ సాఫ్ట్‌గానే ఉంటది కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. సో, చూసారు గదా! చిటికెడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసుకుంటూ వేసుకుందాం. మళ్ళీ ఎక్కువైతే మనకు సరిపోదు కదా! సో, ఎక్కువవుతది. బీరకాయలో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇలా బీరకాయ ఫ్రై అవుతుంటుంది. ఇలా మూత పెట్టుకొనైనా సాఫ్ట్ చేసుకుందాం. లేదు అనుకుంటే ఇలా కొంచెం కలిపెడుతూ ఉండాలి. అడుగంటకుండా వాటర్ అనేటివి వస్తూ ఉంటాయి. కొంచెం హైలో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుందాం. మూత పెట్టినప్పుడు వాటర్ ఫార్మ్ అయ్యి చూసారు కదా! ఇలా వాటర్ అంతా వస్తుంటాయి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. హైలోనే ఉంచి కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి తొందరగా కుక్ అవుతాయి. అలాగే వాటర్ కూడా తొందరగా ఇంకిపోతాయి. అదే ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని చేసుకుంటే మనకి ఎక్కువ సాఫ్ట్ అయిపోయి గుజ్జు గుజ్జు అయిపోతుంది. దబ్బలుగా ఉండదు. ఇలా వాటర్ అంతా ఇంకిపోయేటప్పటికి మనకి ఇందులో ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు అలా వేసుకొని పసుపు కూడా ఫ్రై అవుతుంది స్మెల్ లేకుండా. చూడండి వాటర్ అంతా ఇంకిపోతుంది. వాటర్ ఇంకిపోయిన తర్వాత చెక్ చేసుకుందాం. మనకి పీసెస్ అనేటివి సాఫ్ట్ అయిందో లేదో. ఇందులో మీరు ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమి యాడ్ చేయొద్దు. బీరకాయలో ఉండే వాటరే మనకి సరిపోతాయి. చూడండి కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. ఇలా సాఫ్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. 1 ఆర్ 2 పీసెస్ చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇలా సాఫ్ట్ అయిపోతుంది. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్ కూడా ఇంకిపోతాయి. ఇంకిపోయిన తర్వాత మనకి పౌడర్ అనేటివి మనము రెడీమేడ్‌గా ఉంటేదైనా ఏసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఫ్రెష్‌గా దంచి పెట్టుకొనైనా వేసుకోవచ్చు. ఇందులోకి పౌడర్ కావాలి అని అనుకుంటే మీకు ఇంకో వీడియో చూపిస్తాను. ఫ్రైలోకి పొడి చేసి పెట్టుకుంటాం మనం శనగల పొడి అలాంటివి. బీరకాయ ఎంతమందికి తెలుసండి చాలా హెల్తీ అయిన రెసిపీ. మనకి ఎక్కువ ఫీవర్స్ క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు ఫీవర్స్, కోల్డ్ అలాంటివి వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు బీరకాయ తీసుకోవడం వల్ల వాటి నుంచి తొందరగా మనము రికవర్ అవుతాము. సో, ఇప్పుడు కొబ్బరి కారం వేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి కారం వేసుకొని మీ స్పైసీకి సరిపడా వేసుకొని కలిపెట్టుకోండి. ఇలా మొత్తం కలిపెట్టుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది పౌడర్ వేసిన తర్వాత. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇంకొక 2 మినిట్స్ కలిపెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా! ఎంతో యమ్మీ అయిన బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే డిఫరెంట్‌గా ఉంటుంది. మనం సైడ్ డిష్‌గా యూస్ చేసుకోవచ్చు. వేడి అన్నంలోకి, చపాతీల్లోకి ఇలా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా! ఎంత యమ్మీ అయిన బీరకాయ ఫ్రై రెడీ అయిపోయిందో. చాలా త్వరగా అయిపోతుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.